హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి మరి అనంత కోటి కృతజ్ఞతలు. పరమ గురుమండలి హనుమాని యొక్క చైతన్యంతో, లూయిస్ హెల్ గారి చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్ని మనం చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి దానిలో 7వ పాయింట్, మార్పు చెందడం ఎలా. వారధులన్నింటినీ నేనెంతో ఆనందముతో సులభముగా దాటేస్తాను. మరి దేనినైనా ఎలా అని ఆలోచించడం చాలా ఇష్టము. ప్రపంచంలోని జ్ఞానమంతా కూడా మనకి తెలిసినా మనం మార్పు చెందడానికి ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేనప్పుడు అంతా కూడా వ్యర్థమే కదా మాస్టర్స్. మరి ఏ విషయాన్నైనా చాలా ప్రయోగాత్మకంగా ఈవిడ ఆలోచిస్తూ ఉంటుందట. మరి ఇప్పుడు మనం మార్పు చెందేందుకు చేయాల్సిన విషయాల గురించి ఆలోచిద్దాం. మరి వదిలిపెట్టేయడాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మనలోని ఆ సరికానివన్నీ వదిలిపెట్టేయటం అన్నది అలవాటు చేసుకోవాలి మాస్టర్స్. మరి మనసుని మనం స్వాధీనం చేసుకోవడం తెలుసుకోవాలి. మన మనసుని కూడా మనం ఒక చిన్నపిల్లకి చాక్లెట్లు ఇచ్చి బుజ్జగించ కూర్చోబెట్టినప్పుడు చక్కగా ఆ చాక్లెట్ తీసుకుని ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది కదా. అలాగే మన మనసుని మనం స్వాధీనం చేసుకోవడం కూడా నేర్చుకోవాలట. మరి మనల్ని మనం మొదట క్షమించుకొని తరువాత ఇతరులను క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి మాస్టర్స్. ఇక్కడ మనల్ని మనం క్షమించుకొని తర్వాత ఇతరుల్ని ఎలా క్షమించాలి. అవసరాల్ని వదిలిపెట్టివేయటము. మనం ఏదైనా ఒక ఆలోచన వదిలిపెట్టేయదలుచుకున్నాను అని అనుకున్నప్పుడు కొంతకాలం పాటు మన పరిస్థితి అంతా ఇంకా విషమించినట్లుగా అనిపిస్తుంది. దీన్ని ఒక అశుభ సూచికగా భావించకండి. ఇక్కడ ఫస్ట్లో ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు అది ఫస్ట్లో కొద్ది కష్టంగానే ఉంటుంది. తర్వాత చేస్తూ చేస్తూ ఒక వంట అయినా ఏదైనా సరే అది చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు తర్వాత అది చక్కగా మనకి బాగా వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఒక పరిస్థితిని వదిలిపెట్టేయాలి అని అనుకునేటప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని అశుభంగా భావించవద్దు. ఆ పరిస్థితుల్లోంచి మరి బయట పడుతున్నాను నేను, ఆ ప్రక్రియలో భాగంగానే అలా జరుగుతుంది అని అక్కడ మనల్ని అనుకోమని చెప్తున్నారు. అక్కడ దాన్ని ఇబ్బందికరంగా భావించకుండా ఆ పరిస్థితి నుంచి నేను బయటపడడానికి ఇదంతా జరుగుతుంది అని మనల్ని అనుకొని మరి మన యొక్క దైవిక వాక్యాలు పని చేస్తున్నాయని అక్కడ అర్థం చేసుకోవాలి. మనము అలాగే వాటిని ఉచ్చరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఒకవేళ మన సంపదలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించామనుకోండి, మన మనీ పర్సు జారిపోవచ్చు. మరి మన యొక్క సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనం ఇతరులతో విభేదాలతో అంటే ఇక్కడ రివర్స్గా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక సంబంధ బాంధవ్యాలు ఎంతో ప్రేమ అనురాగంతో ఉండాలి అని మనం అనుకుంటే ఆ మధ్యలో ఏదో ఒక విభేదాలు వస్తుంటే ఏటి నేను ఇలా అనుకుంటే అలా జరుగుతుందేటి అని మనం అనుకుంటాం. ఆటోమేటిక్గాను అది అందరికీ జరుగుతూ ఉంటాయి. మరి మనం సంపూర్ణ ఆరోగ్యముకే ప్రయత్నిస్తున్నప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మరి మనము మనలోని ఆ సృజనాత్మక శక్తి సామర్థ్యాలను వ్యక్తీకరించేందుకు ప్రయత్నిస్తే మరి మనం ఉద్యోగం ఓడవచ్చు. ఎందుకంటే మనం మంచి ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నప్పుడు అవకాశం ముందు వరకు వచ్చి ఆ ఉన్న ఉద్యోగం కూడా పోతూ ఉంటుంది. మరి ఇలా కాకుండా ఒక్కోసారి సమస్య ఇంకో దిశలోకి మారుతుంది. అప్పుడు మనం సమస్యను ఆ కోణంలో బాగా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక సిగరెట్లు తాగడం మానేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు నేను ఇక నుంచి సిగరెట్లు త్రాగడానికి ప్రోత్సహించే నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని గట్టిగా చెప్పుకున్నాం అనుకోండి. అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు మరి ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలతో మీకు కొంత అసౌకర్యం కలగడము మీరు గమనిస్తూ ఉంటారు. అప్పుడు మీ సమస్య ఇలా ఇంకో కోణంలోకి మారింది. అంటే సిగరెట్లు మానేయాలి అనుకునేటప్పుడు సంబంధ బాంధవ్యాల విభేదాలు వస్తుంటే ఇంకో కోణంలోకి మారిపోయింది కదా. మరి అటువంటప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. మీలో మార్పు చెందే ప్రక్రియ మొదలైందని అక్కడే మనం గమనించుకోవాలి మాస్టర్స్. మనం అలా అనుకోవటం లేదు. నిజంగా అద్భుతంగా మంచి
చిన్న చిన్నవి అనుకుంటున్నాం, పట్టించుకోం అస్సలు. వాటి గురించి మనకి అవగాహన కూడా ఉండదు. కానీ ఈవిడ ఎంత విపులంగా చెప్తున్నారో. ఒకటి మనం అనుకుంటే దానికి రివర్స్‌గా జరుగుతుందంటే, మనం ఇంక డీలా పడిపోయి ఇంక అంతే, ఇంక నా జీవితం అంతే, నేనెప్పుడూ ఇలాగే ఉంటాను. అవే ఇంకా మనల్ని అట్టడుగు తీసుకెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా, అలా నిరుత్సాహపడకుండా ఏమనుకోవాలంటే, మీలో మార్పు చెందే ప్రక్రియ అక్కడి నుంచే మొదలైంది అన్న విషయాన్ని అక్కడ మనం గమనించాలట మాస్టర్స్. మరి సిగరెట్లు తాగుతూ ఎన్నాళ్ళు గడపడం వల్ల ఆ అలవాటులో పడిపోయి, ఈ వ్యక్తులందరూ ఎంత అసౌకర్యంగా ఉన్నారో గుర్తించలేకపోయానా? నన్నిలా అసౌకర్యానికి గురి చేస్తున్న ఈ వ్యక్తులతో సంబంధాన్ని వదిలివేయదలుచుకుంటున్నానా? అసలు ఇటువంటి వ్యక్తులతో నేనెందుకున్నాను? ఇలా మీలో ఎప్పుడైతే సిగరెట్ మానేయాలని మనం అనుకుంటున్నామో, అక్కడ సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఆ ప్రశ్నలన్నీ మనలో వస్తూ ఉంటాయి. మరి సిగరెట్లు త్రాగడం అనేది ఒక బాహ్య ప్రభావము. అది బయటికి కనిపించే ఒకానొక లక్షణం మాత్రమే. కానీ అసలు కారణం అది కాదు. మీరు ఆ ప్రభావాన్ని ప్రోత్సహించే మీ అంతఃకరణాన్ని వదిలిపెట్టేసేందుకు మరింత అవగాహనను పెంచుకుంటున్నారు. ఇప్పుడు మీరు నేనిలాంటి అసౌకర్యమైన వ్యక్తులతో బాంధవ్యాలను వదిలివేయదలుచుకున్నాను అని చెప్పుకోవడం ప్రారంభించాలి. మరి ఇతర వ్యక్తులు నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తూ, మరి మనలో ఉన్న తప్పుల్ని ఎంచుతున్నారు, మరి వాళ్ళతో నేను బాధపడలేకపోతున్నాను అని మీరప్పుడు గ్రహించగలుగుతారు. మరి మన జీవితంలో ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని మనకు తెలుసు కాబట్టి, మరి ఇతరుల చేత విమర్శించబడడానికి కారణమైన నా అంతరంగంలోని ఇతరుల చేత విమర్శించబడడానికి మరి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని నేను అంటే మనం ఎంత బాగా చేసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందంటే, అక్కడ మనం ఇలా చెప్పుకోమని చెప్తున్నారు. మరి ఆ విమర్శించబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టి వేస్తున్నాను. అప్పుడు మీరు విమర్శించబడడం గురించి ఆలోచిస్తారు. మరి మీ చిన్నతనంలో ఎక్కువగా విమర్శలకు గురి అయ్యారు. అప్పుడు మీలోని ఆ పసిపిల్ల విమర్శించబడితే ఎంతగా బాధపడుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు. అప్పుడు మీరు ఆ విమర్శల నుంచి తప్పించుకొని దాక్కొనడానికే ఇటువంటి అలవాటుని మీరు సృష్టించుకున్నారు అని అక్కడ అర్థమవుతుంది. చిన్నప్పుడే అంగీకరించాము ఆ విమర్శలకి. మరి ఇప్పుడు పెద్దయిన తర్వాత ఆ విమర్శల నుంచి తప్పించుకోవడానికి మనం దాక్కుంటున్నామన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం మాస్టర్. మరి బహుశా తర్వాత మీరు ఇలా చెప్పుకోవాలి, నేనిప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతే మిమ్మల్ని సిగరెట్లు ఇంకెప్పటికీ కూడా ఆకర్షించవు. మరి మీ జీవితంలో ఇంకెవ్వరూ కూడా మిమ్మల్ని విమర్శించరు. మరి మీలోని ఆ అవసరాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారన్నప్పుడు మీకు అర్థమవుతుంది. మరి అలా దేనికైనా కొంత సమయం పడుతుంది మాస్టర్స్ ఇక్కడ. మరి మీలో మార్పును ఆ నిరాకరించే ధోరణులు ఎన్ని తలెత్తినా వాటిని సున్నితంగా త్రోసిపుచ్చి రోజులో కొంత సమయమైనా సరే మరి మనలోని ఆ సరికానివన్నీ వదిలిపెట్టి వేసి ఈ దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ వెళ్ళిపోయి మనలోని అంతర్ప్రజ్ఞలోంచి మనకు సమాధానాలు దొరుకుతాయి మాస్టర్స్. మరి ఈ సమస్త భూమండలాన్ని సృష్టించిన ఆ దివ్య ప్రజ్ఞ మరి మీలోని అంతఃప్రజ్ఞ ఒకటేనని గుర్తించుకోండి. మరి ఎప్పుడైతే ఈ దివ్యవాక్యాలు మనం చెప్పుకుంటూ పోతామో మరి అక్కడ సమాధానాలన్నీ మనకి ఈ కరెక్ట్‌గా ఇన్నర్‌లోంచి వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఇక్కడ ఈ సమస్త భూమండలాన్ని సృష్టించిన ఆ దివ్య ప్రజ్ఞ మనలోని అంతఃప్రజ్ఞ ఒక్కటే అని ఇక్కడ మనము గమనించుకోగలుగుతాము ఆ దైవిక వాక్యాల్ని స్మరించుకుంటూ వెళ్ళిపోతుంటే. మరి ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ అవసరాన్ని వదిలిపెట్టేసేయడమే. ఆ అవసరాలు ఏంటంటే ఈవిడ దగ్గర ఒక వర్క్‌షాప్‌లో అయితే ఈ సాధనను వేరొక భాగస్వామితో కలిసి చేయమని చెప్తదట. అవి మీరొకరే అయితే అద్దం ముందు అంటే మనం ఎక్కువ మందితో కలిసి ఈ సాధన చేయడము, మనం ఒక్కరమే అయితే అద్దం ముందు నిలబడి చేయటము. మరి మీరు మార్చుకోదలిచిన ఒక విషయాన్ని గురించి ఒక్క విషయమే పెట్టుకొని వెళ్ళి అద్దం ముందుకెళ్ళి నిలబడి మరి మన కళ్ళలోకి మనము చూసుకుంటూ ఈ పరిస్థితిని నేనే సృష్టించుకున్నాను. ఈ పరిస్థితికి కారణభూతమైన నా ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలోంచి వదిలిపెట్టేస్తున్నాను.
ఈ పరిస్థితికి కారణమైన నా ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలో నుంచి వదిలిపెట్టి వేస్తున్నాను అని పదే 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 హృదయపూర్వకంగా మనం చెప్పుకోమంటున్నారు మాస్టర్స్. ఇదంతా కూడా ప్రాక్టీసే, ఇదంతా ఆచరణ. ఈ బుక్ అంతా కూడా ఆచరణే. హృదయపూర్వకంగా చెప్పుకుంటే ఒకవేళ మీరు ఒక భాగస్వామితో కలిసి ఈ సాధన చేస్తే మీ భాగస్వామి మీతో చెప్పేటప్పుడు మరి తన హృదయంలో ఆవిడ ఇలా భావించమని మీరు చెప్పాలి, ఆవిడకి అర్థమయ్యే విధంగా. ఒకవేళ మీరొక్కరే చేస్తే అర్థంలో చేసుకుంటూ ఇతరులను ఒప్పించినట్లుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. అంటే అవతల వాళ్ళు కూడా మనం క్షమించబడాలని చెప్తున్నారు కదా! ఆవిడ చేత ఒప్పించి మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. గతముతో తెగదెంపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మీకు మీరు వివరించుకోండి. అలా మీతో మీరు చెప్పుకునే దాన్నే మీ హృదయంలో గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నానని మనం చెప్పుకుంటూ, అప్పుడు మనం మనతో మనం ఉన్నట్టుగా మన హృదయంతో చెప్పుకోమంటున్నారు. మరి ఈ స్థితిలో చాలామంది ఈ ఆలోచన ధోరణి ఎలా పెట్టేయాలని భయపడుతున్నారు. మరి అన్ని ప్రశ్నలకు వారికి సమాధానాలు దొరికిన తర్వాతనే ఈ సాధన చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఇదంతా కూడా నాకు ఎప్పుడో సమాధానాలు వచ్చినప్పుడే నేను చేద్దామని, కానీ ఇది కూడా ఒక రకమైన నిరాకార ధోరణే. దీన్ని కూడా అలా వెళ్ళిపోనివ్వండి. ఇవన్నీ బ్లాక్స్ కింద ఏర్పడి మనలో ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక రహస్యం ఏమిటంటే, మార్పు ఎలా సంభవిస్తుందోనని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనము చెయ్యవలసిందంతా వదిలిపెట్టేసేందుకు సిద్ధంగా ఉండడమే. ఎలా అన్నదాన్ని విశ్వపు ప్రజ్ఞ లేదా మీ సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. ఎలా వదిలిపెట్టేయాలి ఏంటి అన్నది మనకు అనవసరము. అది ఎలా వదిలిపెట్టేయాలో ఇక్కడ మన విశ్వపు ప్రజ్ఞ, మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. మనము చేసే ప్రతి ఆలోచనకు, మనము పలికే ప్రతి మాటకు ఆ విశ్వపు ప్రజ్ఞ స్పందిస్తూ ఉంటుంది. మరి శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది. ఈ క్షణములో మీరు చేసే ఆలోచనలు, మరి మీరు పలికే పలుకులు మీ భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేస్తున్నామో అదే మన భవిష్యత్తు అయిపోతుంది మాస్టర్స్. మరి ఇక్కడ కూడా మన మనసు అన్నది ఒక అద్భుతమైన పరికరమలా పనిచేస్తుందట. మరి మీ మనసు కన్నా ఎంతో మహోన్నతమైన వారు మీరు. ఆ మనసు కన్నా మీరు ఇంకా ఎంతో మహోన్నతమే. కానీ మీ జీవితం అంతా నడిపిస్తున్నది మీ మనసేనని మీరు భావించుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు మీ మనసుకు అలా శిక్షణ ఇచ్చారు కాబట్టి మనం ఏంటనుకుంటున్నాం, ఈ మనసు చంచలమైనది, కోతి లాంటిది అని చెప్పుకుంటే అది అలాగే ఉంటుంది. కాబట్టి మీరిప్పుడు మీ మనసు అనే పరికరాన్ని మీకు ఇష్టం వచ్చిన విధంగా మలచుకోవచ్చు. ఇంతకుముందు మీరిచ్చిన ఆ శిక్షణను మనం రద్దు చేసుకొని మరి ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన విధంగా శిక్షణ ఇచ్చుకోవచ్చు. మరి మీకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకునేందుకు పనికి వచ్చే అద్భుతమైన పరికరము మీరెంతకాలము ఉపయోగించుకున్న మనసు కేవలము మీరు అలవాటు చేసుకున్నదే. ఎటువంటి అలవాటైనా మార్చుకోవచ్చు. మనము చేయవలసిందల్లా మార్పు చెందడము సాధ్యమని తెలుసుకోవటమే. మనం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో అది మన లోపల ఉన్నవి అవి కూడా తీసుకుని ఆ విధంగానే నడుచుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మార్పు చేయవలసింది, మనము మార్పు చెందడం సాధ్యమే అని ఇక్కడ మనం తెలుసుకోవటమే మాస్టర్స్. ఇక్కడ నిరంతరము రోధ పెడుతున్నటువంటి మీ మనసుని ఒక కాలం పాటు నిశ్శబ్దము చేసి మనం ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకునేటువంటి ఒక అద్భుతమైన పరికరము మనసు అన్న విషయాన్ని మన హృదయంలో గట్టిగా దృఢపరచుకోమంటున్నారు. ఈ మనసు ఒక అద్భుతమైన పరికరము, దాన్ని నేను చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటాను అని హృదయం పైన చెయ్యి వేసుకొని గట్టిగా మనము ముద్రించుకుంటే మరి మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకునేవే మీ జీవితంలో ఆలవాలములు అవుతున్నాయి. ఒకవేళ ఇది నమ్మడం చాలా కష్టము లేదా అలవాటును మార్చుకోవడం కష్టము అని మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే అదే మీ పట్ల నిజమవుతుంది. అదే మీరు ఒకవేళ మార్పు చెందడం సులభంగా ఉంది మరి అని ఆలోచించడానికి మీరు ఎంపిక చేసుకుంటే అదే నిజమవుతుంది. అంటే నేను మారలేను అనుకుంటే ఓకే, నీ ఇష్టం. నేను మారుతాను, నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను, అదే నిజమవుతుంది. మరి మనసును మనం ఎలా స్వాధీనం చేసుకోవాలి?
మరి మీ ఆలోచనలకు, మీ మాటలకు నిరంతరము స్పందిస్తూ ఉండే అత్యంత శక్తివంతమైన దివ్యమైన ప్రజ్ఞ మీ అంతరంగంలోనే ఉంది. మీరు ఎరుకతో ఆలోచనలు చేస్తూ మీ మనసును స్వాధీనపరుచుకోవడం నేర్చుకుంటే ఆ దివ్య ప్రజ్ఞతో పాటు ఏకీకృతమే కొనసాగగలుగుతారు. మనం మన మనసుని ఎప్పుడైతే ఇప్పుడు ఒక చక్కగా దాన్ని స్వాధీనపరచుకుంటే మన మనసుని, అప్పుడు అది మనము ఒకటైనప్పుడు ఇక్కడ మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాతో ఏకీభవిస్తున్నావు అని అనుకుంటే అప్పుడు చక్కగా మీ స్వాధీనంలో ఉంటుంది. అదే మీ మనసు యొక్క స్వాధీనంలో ఉంటుంది. అప్పుడే మీరు మీ మనసుని ఎరుకుతో ఉపయోగించుకోవాలి. మరి మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడాన్ని మీరు ఏ క్షణంలోనైనా ఆపవచ్చు. ఒకవేళ మారడం చాలా కష్టంగా ఉంది, మరి ఆ పాత ఆలోచనలే మీలో టైం పడుతుంది కాబట్టి కాస్త టైం తీసుకొని నేను ఇప్పుడు మార్పు చెందడం చాలా సులభం అవుతుంది, నేను మార్పు చెందడం చాలా సులభం అవుతుంది అని నమ్మాలన్నమాట. గట్టిగా చెప్పుకోమంటున్నారు ఇది కూడా. ఇలా మీరు మీ మనసుతో సంభాషణలు, మన మనసుతో మనం మాట్లాడుకుంటాం కదా, అది విని అప్పుడు మీ మనసు స్వాధీనంలోకి వచ్చి మీరేం చెప్తే అది చేసేందుకు ఇలా చేయవలసి వస్తుంది. ఏంటంటే ఎప్పటికీ మీ ఆధీనంలో ఉండే ఒక విషయము ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచనే, మన ఆలోచనే. కాబట్టి మీ పాత ఆలోచనలు మీరు చేసేసారు ఆటోమేటిక్గా. మనం ఎన్నో సంవత్సరాలు బట్టి ఆలోచనలన్నీ చేస్తాము. ఇంకా మనం అవి సృష్టించిన పరిస్థితుల్లో జీవించడం తప్ప ఏమీ చేయలేం. కానీ ఈ క్షణము మీరు చేస్తున్న ఆలోచన మాత్రమే ఎప్పుడు మీ ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయింది గతం గతః, కానీ ఈ క్షణము చేస్తున్నదే మన ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మీరు పిల్లవాడికి రాత్రి ఎంతసేపు అయినా మేల్కొనిచ్చి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పడుకునేటట్లు అలవాటు చేశారనుకుందాం. అటువంటప్పుడు ఇకపై రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకే నిద్రపోవాలని మీరు నిర్ణయించుకోండి. మొదట రాత్రి పిల్లవాడు పడే యాతన మీకు చెప్పనక్కర్లేదు. మొదటి రోజు ఆ పిల్లవాడు ఒక నిర్ణయం ఆ కొత్త నిర్ణయానికి తిరగబడతాడు. చుట్టూ ఉన్న వస్తువులను తన్నడం, గట్టిగా కేకలేయడం చేస్తాడు. మరి మీరు ఒకవేళ పట్టు సడలించి ఆ పిల్లవాడిని ఒప్పుకుంటే మరి పిల్లవాడే గేలి చేసి మిమ్మల్ని ఎప్పటికీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అలా కాకుండా ఏమాత్రమూ చలించకుండా మీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండి, ఇదే నీకు కొత్తగా నిర్ణయించబడ్డ సమయం, నువ్వు ఖచ్చితంగా ఈ సమయానికే నిద్రపోవాలని గట్టిగా చెప్పారనుకోండి, ఆ పిల్లవాడు తిరగబడటం కాస్త తగ్గుతాడు. 2-3 రోజుల తర్వాత ఈ కొత్త సమయానికే అలవాటు పడతాడు. మరి పిల్లలు అలాగే కదా, మరి వెళ్ళి వెంటనే పడుకునిపోమంటే వాళ్ళు పడుకోరు. మనం ఒక 7 గంటలకి గదిలోకి తీసుకెళ్ళి 7:30 వరకు ఒక అరగంట ఏదో కథలు చెప్పి మనం రోజు 8 గంటలకే పడుకునిపోవాలి నాన్న ఈ రోజు నుంచి అని మనం ఎప్పుడైతే చెప్తామో ఆ 2-3 రోజుల తర్వాత ఆ టైంకి అలవాటు పడతాడు. మరి ఇలాగే మన మనసు కూడా మొదట్లో అది చాలా ఎక్కువగా తిరుగుబాటు చేస్తుంది. అది కొత్తగా శిక్షణ తీసుకోవడానికి, మారడానికి అది ససేమిరా ఒప్పుకోదు. ఎందుకంటే మీరు స్థిరంగా మీ నిర్ణయాలకు కట్టుబడిపోతే కొద్ది రోజుల్లోనే ఒక నూతన ఆలోచన సరళి ఏర్పడిపోతుంది. తర్వాత మీరు మీ ఆలోచనలకు బలైపోయినటువంటి నిస్సహాయులు కారని మీరు మీ మనసుకు అధిపతులను గుర్తించి మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటారు. మన మనసు కూడా చిన్నపిల్లలు ఎలా అయితే మరి కొత్త పనులు చేయడానికి, మంచి అలవాట్లకి తిరుగుబాటుతనం చేస్తారో, మన లోపల ఉన్న ఆ చిన్నపిల్ల మనసు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. మరి వదిలిపెట్టేసేయడము, ఇది చదువుతున్నప్పుడు మీరు ఒక దీర్ఘ శ్వాసను తీసుకొని ఆ శ్వాసను వదులుతున్నప్పుడు మీలో టెన్షన్ అంతా నేను వదిలిపెట్టేస్తున్నట్టుగా భావించమని చెప్తున్నారు. అలాగే మన తల భాగం యొక్క నుదుటిని, ముఖాన్ని కూడా రిలాక్స్ చేసుకొని, మరి మీరు చదివేటప్పుడు మీ మెదడు ఏ టెన్షను పడనక్కర్లేదు. మీ యొక్క మెడను, భుజాలను, ఈ పుస్తకాన్ని చదివే మీ చేతులను రిలాక్స్ చేయండి. ఇప్పుడే చేయండి. మీ శరీరంలో ఉన్న నడుముని, ఉదర భాగాన్ని, కాళ్ళని అన్నిటినీ కూడా రిలాక్స్ చేసుకుని చక్కగా ఆ శ్వాస ప్రక్రియను సహజంగా జరగనివ్వండి. అంటే మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఈ విధంగా కూర్చోమని చెప్తున్నారు. మరి అలా ఎప్పుడైతే మనం చేస్తామో చాలా మంచి మార్పుని మనం గమనించగలుగుతాము. మరి ఎంతగా స్వాధీనపరుచుకున్నారు మిమ్మల్ని మీరు. మరి ఇలా మీ శరీరంతో చేస్తున్నప్పుడు మీ మనసుతో కూడా చేస్తున్నారు కదా. ఇలా రిలాక్స్గా కూర్చొని మీతో మీరు ఇలా
కూర్చునేటప్పుడు, ధ్యానంలో కూర్చునేటప్పుడు నేను వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వదిలిపెట్టి వేస్తున్నాను, నేను వెళ్ళిపోనిస్తున్నాను, నాలోని టెన్షన్ అంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను, నాలో ఉన్న భయాలన్నిటినీ వదిలిపెట్టేస్తున్నాను, నాలో కోపాన్ని వదిలిపెట్టేస్తున్నాను, నాలో ఉన్న అపరాధ భావనల్ని వదిలిపెట్టేస్తున్నాను, నాలోని దుఃఖాన్నంతా వదిలిపెట్టి వేస్తున్నాను, నాలోని పాత పరిమితమైన నమ్మకాలను, ఆలోచన విధానాలను వదిలిపెట్టి వేస్తున్నాను. మరి వీటన్నిటినీ నాలోంచి వెళ్ళిపోనిస్తున్నాను. నాలో నేను చాలా శాంతి నెలకొని ఉంది. నాతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా సురక్షితంగా ఉన్నాను అని ధ్యానంలో కూర్చునేటప్పుడు ఈ దైవిక వాక్యాల్ని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి 2, 3 సార్లు చెప్పుకుంటూ ఉంటే అలా వదిలిపెట్టేయడము చాలా ఈజీ అయిపోతుంది కూడా. మరి మీ ఆలోచనలు మీరు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు పదే 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 చెప్తున్నారు. ఈ చిన్న సాధనని మనం ఎప్పుడైతే మన జీవితంలో భాగంగా చేసుకుంటామో, ప్రశాంత స్థితిలో ఉంటామో, దైవిక వాక్యాలను ఉచ్చరించుకోవటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఆ మార్పుని మనలోనికి ఆహ్వానించడానికి మన హృదయం తెరుచుకుంటుంది. అప్పుడు మనం మనసుతో పోరాడక్కర్లేదు, విసుగు చెందక్కర్లేదు, హాయిగా రిలాక్స్డ్గా ఉంటాము. ఇది చాలా సులువైన సాధన మాస్టర్స్. మరి శరీరంలో నుంచి వదిలిపెట్టేయటము. కొన్నిసార్లు మన భౌతిక శరీరంలోంచి వదిలిపెట్టేసడాన్ని కూడా చేయవలసి ఉంటుంది. మన శరీరంలో కొన్ని అనుభవాలు, భావాలు బిగుసుకుపోయి ఉంటాం మనం. మరి ఒక గదిలోనో లేకపోతే ఒక కారులోనో కిటికీలన్నీ మూసివేసి బిగ్గరగా అరుస్తూ, కేకలేస్తూ, గెంతడము, మరి మనం ఎన్నాళ్ళు పైకి ప్రకటించకుండా అణిచివేస్తున్న భావాల్ని వదిలిపెట్టేసేయచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా కోపం, ఎవరైనా మనల్ని తిట్టారు అనుకుందాం, మనం వాళ్ళని మనం తిట్టలేనప్పుడు మనం ఏం చేయాలంటే మన శరీరంలో ఉన్న అవన్నీ బయట వదిలిపెట్టుకోవాలి. వాళ్ళని ఎదురుగుంటూ తిట్టలేనప్పుడు, ఎవరూ లేనప్పుడు గదిలోకి వెళ్ళిపోయి చక్కగా గది కిటికీలన్నీ వేసుకొని, మరి మనలో ఆ తిట్టేటప్పుడు ఉంటుంది, ఆ కోపం వస్తూ ఉంటుంది, అది అణిచిపెట్టేసుకుంటున్నాం కదా, ఆ పెట్టుకున్న ఆ భావాల్ని మనం ఏం చేయాలంటే ఒక గెంతడం ద్వారా, లేదంటే ఎవరు ఇంట్లో ఉండరు కాబట్టి ఒక కేకలేస్తూ, అరుస్తూ ఆ మనలో ఉన్న భావాల్ని వదిలిపెట్టమని చెప్తున్నారు. అక్కడ ఉన్న మనం పడుకున్న పరుపుని, ఆ దిండ్లని గట్టిగా కొట్టడం వల్ల మనలో ఉన్న ఆ క్రోధం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి అవన్నీ మనలో ఉన్నవన్నీ కూడా బయటికి అణగదొక్కున్న భావాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసే అవకాశం ఉంటుంది మాస్టర్స్. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. మరి కొంతకాలముకు భుజం నొప్పి వచ్చిందట ఆవిడికి. 2-3 రోజుల పాటు దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ట్రై చేసిందట, కానీ అది పోలేదంట ఆవిడికి. ఆఖరికి ఆవిడ ఒక చోట కూర్చొని అసలు నా భుజం దగ్గర ఏం జరుగుతుంది, నాకెందుకు నొప్పి వస్తుంది అని ఈవిడ ప్రశ్నించుకుందట. మరి నాలో ఏదో రగులుతుంది అంటే అది కోపమని ఈవిడ గ్రహించిందట. అయితే ఇది దేనివల్ల వచ్చింది అని ఈవిడ ఆలోచించిందట. దేనిపై నేను కోపంగా ఉన్నానో అర్థం కాలేదట. సరే ఏం జరుగుతుందో చూద్దాము అని ఒక తలగళ్ళు తీసుకొని ఆవిడ శక్తి అంతా కూడా తీసుకుని వాటిని గట్టిగా గుద్దడం ప్రారంభించిందట ఈవిడ. అలా 12 సార్లు కొట్టిన తర్వాత నేను దేనిపైన క్రోధంతో ఉన్నానో ఈవిడకి అర్థమైందట. ఇంకా గట్టిగా వాటిని గుద్దుతూ, అరుస్తూ మరి ఈవిడ శరీరంలో నుంచి అవన్నీ వదిలిపెట్టేసి అలా విసర్జించిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయిందట ఈవిడ. ఆ తర్వాత రోజుకి ఆవిడ భుజం నొప్పి అన్నది తగ్గిపోయిందట. చూడండి ఎంత శరీరంలోంచి వదిలిపెట్టేటువంటివన్నీ కూడా. మరి గతం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అంటే జరిగిపోయినవి మనం ఎంతలాగా ప్రాక్టీస్ చేసినా మన మనసు అవన్నీ కూడా మనం వెనక్కి లాగుతూ ఉంటుంది. మరి ఎంతోమంది ఈవిడ దగ్గరికి వచ్చేవారు. మరి ఎప్పుడో గతంలో ఏదో జరిగిందని, అందుకు ఈరోజు నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను, అది నన్ను ఎప్పుడు కూడా వెనక్కి లాగుతుంది అని ఈవిడ దగ్గరకు వచ్చి చెప్తూ ఉండేవారట. మరి దానికి కారణాలు ఏంటి అంటే ఏదో ఒక విషయాన్ని చేయలేకపోయినందుకు, లేదా చేయాల్సిన విధముగా చేయలేకపోయినందుకు ఈ రోజుని పూర్తిగా జీవించలేకపోవటము. మరి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని అనుకుంటాం, కానీ అది చెయ్యవలసిన విధంగా చెయ్యలేకపోయినందుకు ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఉండడం వల్ల ఆ విధంగా జీవిస్తుంటే అది ఒక బ్లాకు.
మరి గతంలో ఒక విషయాన్ని లేదా ఒక సంబంధాన్ని లేదంటే ఒక వస్తువుని మరి ఇంకేదైనా ఇప్పుడు లేదు నాకు అంటే ఉన్న వాటిని వదిలేస్తాం, నాకేదో లేదు అని బాధపడుతూ ఉంటాం. అది ఒక బ్లాకు. మరి గతంలో గాయపడి ఉండడం వల్ల ఇప్పుడు ప్రేమను అంగీకరించలేకపోవటము. మరి ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రిందట స్కూల్లో చదివే రోజుల్లో మిమ్మల్ని ఆ స్టేజ్ మీద ప్రోగ్రాంలో మీరు పాల్గొవద్దు అని చెప్తూ ఉంటే మరి ఇప్పుడు అది తలుచుకొని ఆనందంగా లేకపోవటము. మళ్ళీ లేదంటే ఒక్కొక్కసారి కొంతమందికి తొందరగా పెళ్ళి అవ్వదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఈ రోజున పూర్తిగా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. మరి ఎప్పుడో ఒకసారి దొంగతనం చేసి దాన్ని తలుచుకొని మరి ఇప్పటికీ కూడా చిన్నప్పుడు ఎప్పుడో చేసింది ఇప్పటికి కూడా దాన్ని తలుచుకొని బాధపడటము. మరి నేను పేద కుటుంబంలో పుట్టాను. ఇంకెప్పటికీ కూడా నేను పైకి రాలేను అని అనుకోవటము. ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి బ్లాక్స్. ప్రతి అణువులో కూడా మనం నింపుకొని ఉంటున్నాం మాస్టర్స్ ఇవన్నీ కూడా. ఇలా గతానికి అతుక్కుపోతున్నామని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఏదేమైనా సరే గతం ఎంత ఘోరంగా ఉన్నా అది కేవలము మనల్ని బాధిస్తుంది. వాళ్ళు నిజంగా ఈ విషయాన్ని అసలు పట్టించుకోరు. మనం పట్టించుకోం కదా! అసలు ఆ స్పృహలోనే ఉండం. కానీ మనల్ని మనమే దుఃఖింప చేసుకుంటూ ఈ వర్తమాన క్షణంలో మనం ఉండలేకపోతున్నాం. అవన్నీ తలుచుకొని అసలైంది ఈ వర్తమానంలో మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం మాస్టర్స్ అవన్నీ. మరి ఏదేమైనా గతం జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం మార్చలేము. ఈ క్షణాన్ని మాత్రమే మనం అనుభవించగలం. మరి మనము గతంలో మనల్ని తీవ్ర విషాదాలకు గురిచేసిన సంఘటనలకు అతుక్కుపోయి, వాటి జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ, ఈ వర్తమాన క్షణంలో నిజమైన అనుభవాన్ని మన జీవితంలో కోల్పోతున్నాం మాస్టర్స్. మరి వాటిని ఎలా వదిలిపెట్టాలి? ఆ గతపు ఆలోచనలను మనం శుభ్రం చేసుకుందాము. ఆ గతపు అనుభవాలతో ముడిపడి ఉన్న మీ భావాలను వదిలిపెట్టేయండి. ఆ జ్ఞాపకాలను కేవలము జ్ఞాపకాలుగా మాత్రమే ఉండనివ్వండి. ఎప్పుడో కొన్ని ఏళ్ల కిందట మూడో క్లాసులో మీరు ఏ బట్టలు తొడుక్కున్నారో మీరిప్పుడు ఆలోచిస్తే మరి ఆ జ్ఞాపకాలతో మీకు ఏ సంబంధం ఉండదు. అది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. మనం ఇప్పుడు వదిలిపెట్టేయదలుచుకున్న వాటిని ఒక లిస్ట్‌గా కూడా మనం ఏదైతే నా చిన్నప్పటి నుంచి ఈ ఈ ఆత్మ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఏటి వదిలిపెట్టేయాలి అన్నది ఒక లిస్టులాగా రాసుకోమని చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు ఇలా వదిలిపెట్టేయాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీలోని ప్రతిస్పందనను గమనించండి. మరి వదిలిపెట్టేయాలంటే ఏం చెయ్యాలి? మీలోని ఆ నిరాకరణ ధోరణి ఏ స్థాయిలో ఉంది? మరి వదిలిపెట్టేయాలి అనుకుంటున్నాం. కానీ ఆ నిరాకరణ ధోరణులు అవి కూడా మనల్ని వెనక్కి లాగుతున్నాయి కదా! అవి ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది గమనించుకోమని చెప్తున్నారు. ఇక్కడ క్షమాతత్వము. మరి మనం ఎక్కవలసిన తర్వాత మెట్టు ఏంటంటే క్షమాతత్వము. మనల్ని మనం క్షమించుకొని ఇతరులను క్షమించి వేయడం వల్ల మన గతాన్ని పూర్తిగా మనం వదిలిపెట్టేయవచ్చు. ప్రతిదానికి సమాధానము ఈ క్షమాతత్వమే. మరి మనం గతంతో ఎంతగా అయితే అతుకుపోయి ఉంటామో మనమంతా చేయవలసింది క్షమాపణ. మరి అలా క్షమించవలసింది మనల్ని మనము లేదా ఇతరులను. ప్రస్తుత క్షణములో మనం స్వేచ్ఛగా జీవించలేకపోతున్నామంటే దానికి కారణం మనం గతాన్ని మోసుకుంటూ జీవించడమే. అది బాధపడమైనా కావచ్చు, నిరుత్సాహమైన కావచ్చు, భయమైన కావచ్చు, అపరాధ భావంతో ఉండవచ్చు, లేదంటే ఒక నిందను మోస్తూ ఉండవచ్చు. మరి ఏదైనా కావచ్చు. అది మన లోపల రగులుతూ ఉంటది. మరి వీటిలో ప్రతి ఒక్కటి క్షమాతత్వం లేకపోవడం వల్ల జనించేవే. కనుక మనం వాటిని వదిలిపెట్టేయడం ఇష్టం లేకపోవడం వల్లే అవి ప్రస్తుత క్షణంలో మనలో ఇంకా ఉంటున్నాయి. మనం వదిలిపెట్టలేకపోతున్నాం అనుకుంటున్నాం కానీ అవి వదిలించుకోవాలి నాలోంచి అవి వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కడ క్షమించలేకపోవటం వల్ల మనం ఆ క్షణంలో ఉండలేకపోతున్నాము. మరి ఏ రకమైన స్వస్థతకైనా ప్రేమ అన్నది సరైన సమాధానము. ఆ ప్రేమకు మార్గము క్షమించడమే. క్షమాతత్వము క్రోధాన్ని సైతము కరిగించి వేస్తుంది. ఈ క్షమాతత్వాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మాస్టర్స్. మరి ఆ క్రోధాన్ని మనలో ఉన్న క్రోధాన్ని కరిగించుకోవటం ఎలాగా? మరి క్రోధాన్ని కరిగించుకోవడానికి ఒక సాధన విధానం ఉంది. అది ఎలా అంటే హాయిగా మనం కళ్ళు మూసుకొని చక్కగా మన శరీరాన్ని మనం రిలాక్స్ చేసుకొని ఒక చీకటిగా ఒక గదిలో కూర్చొని మన ముందు ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ పైన మనల్ని మరి అత్యధికంగా క్రోధానికి గురి చేసిన వ్యక్తి ఉన్నట్లుగా
మనకి ఎవరైతే శత్రువుగా ఉన్నాడో ఆ వ్యక్తి మన ఎదురుగుంటూ ఉన్నట్లుగా ఊహించుకొని ఆ ఆ గతంలోని వ్యక్తి అయినా కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఇప్పుడు మన లైఫ్‌లో జరుగుతున్న వ్యక్తి అయినా కావచ్చు, లేతే చనిపోయిన వ్యక్తి అయినా కావచ్చు. కానీ ఆ వ్యక్తిని స్పష్టముగా చూస్తూ, ఆ వ్యక్తికి అంతా మంచే జరుగుతున్నట్లుగా ఊహించండి. అతడికి అర్థవంతమైన విధముగా అతడి జీవితం ఉందని ఊహించండి. అతడు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. అంటే మన శత్రువైనా సరే ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకోమని చెప్తున్నారిక్కడ. మరి ఇంకా అలా కాసేపు చేసిన తర్వాత స్టేజ్ మీద ఇప్పుడు మీరు అనుకున్నట్లు ఊహించుకోండి. మీకు మీ జీవితం అంతా మంచే జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. మీరు కూడా నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉన్నట్లు, ఈ సృష్టిలో దేనికి కొరత లేదు అన్న విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని ఇలా చేయడం అనేది మనలోని ఆ క్రోధ భావాల్ని కరిగించి వేస్తుంది. మొదట్లో ఇది కష్టంగానే ఉంటుంది. కానీ ప్రతిసారి వేరే వేరే వ్యక్తుల్ని మీరు స్టేజ్‌పై ఉంచి సాధన చేయవచ్చు. ఇలా రోజుకొకసారి నెల రోజుల పాటు మీ హృదయం ఎంతో తేలికైపోతుందనమాట. మనకు ఇష్టం లేని వ్యక్తి అయినా ఎప్పుడో జరిగిపోయిన వ్యక్తి అయినా, లేదంటే ఇప్పుడు వర్తమానంలో మన దగ్గర ఉన్న వ్యక్తి అయినా మన కళ్ళు ఎదురుగుంటూ కూర్చొని అతని జీవితం ఎంతో ఆనందంగా ఉంది, నవ్వుతూ ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు అని మనం ధ్యానంలో ఉన్నప్పుడు అలా ఊహించుకుంటూ మనము కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా నవ్వుతూ చిందులు వేస్తూ ఉన్నాము అని ఆ ఊహని దృష్టిలో పెట్టుకుంటే మనలో ఏదైతే ఆ క్రోధ భావం ఉందో మన హృదయం అంతా కూడా తేలికైపోతుంది మాస్టర్స్. ఇక్కడ అంతా కూడా అద్భుతంగా ఎంతో తేలిగ్గా మారిపోతాము. మరి ఇక్కడ ప్రతీకారం, ఎవరైతే ఆధ్యాత్మిక పదములో ఉన్నారో వారికి క్షమాతత్వం యొక్క మార్గము తెలుస్తుంది. మరి కొంతమందికి పూర్తిగా క్షమించే ముందు చేయవలసిన సాధన కూడా ఉంటుంది. మరి పూర్తిగా క్షమించి వేసి స్వేచ్ఛాజీవి అయ్యే ముందు మనలోని పసిపిల్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందట. అంటే చిన్నప్పుడు మనలో ఉన్న ఆ పసిపిల్ల అలా అనుకుంటూ ఉంటుందట. అప్పుడు మనకి ఈ సాధన మళ్ళీ మనం చక్కగా ఒక దగ్గర కూర్చొని మీరు క్షమించలేకపోతున్న వ్యక్తిని లేక ఆ వ్యక్తుల్ని గుర్తు తెచ్చుకొని నిజంగా ఆ వ్యక్తికి లేక అది మనము ఆ వ్యక్తిని ఏం చేయదలుచుకున్నారు, మీరు వారిని క్షమించాలంటే ఏం చెయ్యాలి, అసలు ఇదంతా జరుగుతున్నట్లు ఊహించుకొని ఆ లోపల ఆ గతంలోకి వెళ్ళి మరి వారెంత కాలం ఇలా బాధపడాలని మీరు అనుకుంటున్నారు, లేదా వారికి ఎంతగా పశ్చాత్తాప పడాలని కోరుకుంటున్నారు, లేదా మీలోని ప్రతీకార భావాలు శాశ్వతంగా విడిచిపెట్టేంత వరకు ఈ సాధన చేయవలసిందే మాస్టర్స్. తర్వాత మీ హృదయం ఎంతో తేలికైపోయి ఆ గతంలోనివన్నీ కూడా అంగీకరించడం అన్నది సులభమవుతుంది. మరి దీన్ని రోజు చేయకపోయినా మీరు ఎవరినైనా క్షమించడానికి చాలా కష్టమైనప్పుడు చెయ్యండి. ఆ క్షమించేయడము మరి క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి దీన్ని మరి మీరొక భాగస్వామితో లేదా మీరే ఏకాంతంగా ఉన్నప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని నేను క్షమించదలుచుకున్న వ్యక్తి, నేను ఈ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. ఇలా చాలాసార్లు చెయ్యవలసి ఉంటుంది మాస్టర్స్. మరి ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో మన మనసు, మన బుద్ధి తర్వాత మరి మన వైపు ఆ మనిషిని క్షమించేసి ఆ వ్యక్తి ఎంతో ఆనందంగా మరి ఉండి తర్వాత నీవు క్షమించి వేసి ఆ స్వేచ్ఛాజీవి చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని మనతో మనం కూడా చెప్పుకొని అప్పుడు మన మనసులు శుభ్రం చేసుకున్న తర్వాత నన్ను నేను క్షమించుకుంటున్నాను. మరి మీలో మీరు క్షమించదలుచుకున్న విషయాలన్నింటినీ కూడా క్షమించి వదిలివేయండి. ఇలా 15 నిమిషాల పాటు ఇలా చేయడం అనేది మనపై చాలా శక్తివంతంగా ఒక ఔషధములా పనిచేస్తుందట ఈ సాధన. ఇలా కనీసము వారానికి ఒకసారైనా చేయడం వల్ల మన మనసులో పేరుకుపోయిన చెత్తను తీసివేయవచ్చు. ఇలా ఎప్పుడైతే సాధన చేస్తామో మన లోపల ఉన్నదంతా మనం వదిలిపెట్టేయవచ్చు. ఈజీగా ఆ బలహీనతలన్నీ కూడా వాటికవే కరిగిపోతూ ఉంటాయి ఈ సాధన వలన. మరి ఊహించుకోవడము ఇంకొక అద్భుతమైన సాధన. మరి మిమ్మల్ని ఒక 5 ఏళ్ల చిన్నపిల్లగా ఊహించుకోండి. మరి ఆ పిల్ల కళ్ళలోకి సూటిగా చూసి మీ నుంచి ఏదో పొందడానికి ఆ పిల్ల కళ్ళు తాపత్రయపడుతున్నాయి. అది కేవలం ప్రేమ మాత్రమే. మరి చేతులు చాచి ఆ పాపని ప్రేమతో సున్నితంగా కౌగిలించుకోండి. ఆ పిల్లని మీరెంతగా ప్రేమిస్తారో ఆ పిల్లకు తెలియచేయండి.
ఆ పసిపిల్ల చేసే ప్రతి విషయాన్ని ఆనందించండి. నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తే పర్వాలేదని చెప్పండి. ఏది ఏమైనా ఆ పాప వెన్నంటి మీరున్నారని మాటివ్వండి. ఇప్పుడు ఆ పాప చిన్నదైపోయి మీ హృదయంలో ఇమిడిపోయేంతగా మరి చిన్నగా అయిపోతుందని ఊహించుకోండి. ఇప్పుడు ఆ పిల్లని మీ హృదయంలో ఊహించుకొని, మీ హృదయంలోనికి చూసుకునేటప్పుడు ఆ పిల్ల మీ వైపు చూస్తుంది. మీరింకా ఎక్కువ ప్రేమను ఆ పిల్లకు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మీ తల్లిని ప్రేమ కోసము పరితపిస్తూ, అది ఎక్కడ దొరుకుతుందో అని తెలియక భయభ్రాంతులతో ఉన్న ఆ 4, 5 ఏళ్ల పసిపిల్లను ఊహించుకోండి. ఇప్పుడు ఆ పసిపిల్ల దగ్గరికి వెళ్ళి చక్కగా గుండెలకు హత్తుకొని ఆ పిల్లని ప్రేమిస్తారో, మీరెంతగా ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పుకుంటే, ఏదేమైనా ఆ పిల్లకు మీరున్నారు అని అనగానే ఆ పాప ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటదనమాట. మరి మీ హృదయంలో పట్టేంత చిన్నదైపోతుంది. ఆ పిల్లని కూడా మీ హృదయంలోని పిల్లకు తోడుగా పెట్టండి. ఇద్దరూ పరస్పరం ఒకరితో ఒకరు ప్రేమను పంచుకోనివ్వండి. అలాగే ఇప్పుడు మీ తండ్రిని ఏడుస్తూ, భయపడుతూ ప్రేమ కోసం పరితపిస్తున్న 3, 4 లేదా సంవత్సరాల చిన్న పిల్లవాడిగా, అంటే మనం చిన్నప్పుడు తల్లిని ఇబ్బంది పెట్టిన, తండ్రిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా చిన్న పిల్లలుగా ఊహించుకొని ఈ సాధన మనం ఎప్పుడైతే చేస్తామో అక్కడ ఈ ఎంతో రిలాక్స్ అయిపోతూ ఉంటామనమాట. అతడిని ఆ తండ్రినే చిన్నపిల్లడిగా ఊహించుకుంటే, మీ ఒడిలోని ఎంతో రిలాక్స్ తనంతో ఆ పిల్లవాడిని ప్రేమిస్తారో అతనికి తెలియచేయమని చెప్తున్నారు. మరి మీరెప్పటికీ ఆ పిల్లవాడికి తోడుంటాను నేను అని మాటిస్తే, ఎప్పుడైతే ఆ పిల్లవాడి కళ్ళల్లో నీరు ఆగిపోయి ప్రేమకు ఇలా ఎన్నో రకాల మనం ధ్యానము చేసి మనలో అంతరంగంలోని అద్భుతమైన అనంత జ్ఞానాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. హాయిగా కళ్ళు మూసుకొని అసలు నేను తెలుసుకోవాల్సింది ఏమిటి అని ఆవిడ ప్రశ్నించుకుంటదట. సమాధానం కోసం నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఉంటదట. ఆ సమాధానం వచ్చిందా సరే, రాకపోయినా పర్వాలేదు, నాకు ఇంకొక రోజు వస్తుంది అని కూడా ఆవిడ చెప్పుకుంటదట. ఇలా రకరకాల ఎన్నో వర్క్షాపులు ఆవిడ చేస్తూ ఉంటదట. మరి ఆవిడ ఎంతో వర్క్ అనమాట. మరి అలా ఒక వర్క్షాపు, ఏ ఒక్క వర్క్షాపు కూడా అన్ని సమస్యలను ఎప్పటికీ పరిష్కరించదు. అయినా మన జీవితాల్ని మనము ఇప్పుడే ఇక్కడే మార్చుకోవడానికి మనం దోహదపడతాయి ఇవన్నీ కూడా. మరి ఇక ఆధ్యాత్మికంగా అయితే ప్రార్థన, ధ్యానము మన ఊర్ధ్వ చైతన్యంతో అనుసంధానము కావడము, మరి ఎన్నో విధానాలున్నాయి. ఆవిడకైతే క్షమాతత్వముతో మరి కారణరహితమైన ప్రేమతో జీవించటమే, అంటే క్షమించడము, ప్రేమించటముతో ఉండటమే ఆవిడ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి ఆవిడ మరి మన జీవితంలో మరి మనం పరిశీలించుకొని మార్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మరి ఒక విధానం పని చేయకపోతే ఇంకొక విధానంతో మనం ట్రై చేయమని చెప్తున్నారు. ఈ ఎన్నో చెప్పారు. ప్రేమించుకోవడము, క్షమించుకోవటము, మనల్ని మనం ఒప్పుకోవటము, మరి నన్ను నేను మంచిగా ఇష్టపడటము, ఇవన్నీ చెప్పారు కదా. మరి ఇక్కడ విధానము అక్కడ ప్రధానము కాదు. ఇక్కడ మనకి జరిగే స్వస్థత, మనము తెలుసుకునే జ్ఞానమే ఇక్కడ ఇంపార్టెంటు. ఆ పైవన్నీ కూడా ఆయా స్థాయిలో లాభదాయకంగానే వర్క్ చేస్తాయి. ఇక్కడ మీకేది కరెక్టో, అంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అది మనం ఇక్కడ మనకు తెలుసుకొని ఆ ఒక్క విధానాన్ని మరి అందరికీ కూడా ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మరి ఆవిడ దగ్గరికి అందరికీ అన్ని సమాధానాలు ఉండవు. ఆవిడ దగ్గరికి వచ్చే వాళ్ళకి సంపూర్ణ స్వస్థతకే మీరు జరిపే ప్రయాణంలో ఈ పుస్తకము ఒక అద్భుతమైన మైలురాయి. మరి మనం జీవించే జీవితంలో దీన్ని ఎప్పుడైతే సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో నిజంగానే ఇది ఒక దివ్య ఔషధములాగా పనిచేస్తుందని ఆ మేడం అద్భుతంగా చెప్పారు, ఎల్హి గారు. మరి అలాగే ఒక దైవిక వాక్యం కూడా ఇక్కడ చెప్పారు. అదేంటి అంటే, నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంత సవ్యముగా, సంపూర్ణముగా ఒక్కటిగా ఉంది. నా జీవితము నిత్య నూతనము. నా జీవితంలో ప్రతి క్షణము నూతనమైనది. మరి నేను జీవితంలో ముందుకెళ్ళడానికి అవసరమైనది, నాకు నిజంగా కావలసిన వాటిని నా ఆలోచన శక్తితో, ఊహాశక్తితో సృష్టించుకుంటాను. మనము ప్రతిరోజు కూడా ఈ వాక్యాలని మనం పఠించుకోవాలి మాస్టర్స్. మనకి ఏదైతే కావాలో ఒక ఆలోచనతోని, ఒక ఊహాశక్తితో సృష్టించుకుంటాను. ఈరోజు ఒక నూతన దినము. నేను ఇప్పుడు
భిన్నంగా ఆలోచిస్తున్నాను, మరి భిన్నంగా ప్రవర్తిస్తున్నాను. ఇతరులు కూడా నా పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నా యొక్క నూతన ప్రపంచము నా నూతన ఆలోచన విధానాలకు ప్రతిబింబము. నా జీవన క్షేత్రములో కొత్త కొత్త ఆలోచనల విత్తనాలను నేను ఆనందముగా నాటుతున్నాను. నా జీవన క్షేత్రంలో కొత్త కొత్త ఆలోచనల విత్తనాలను ఆనందంగా నాటుతున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలే మొలకెత్తి నూతన అనుభవాలు అవుతాయని నాకు తెలుసు కాబట్టి. మరి నా ప్రపంచంలో అంతా సవ్యముగా ఒక్కటిగా ఉంది. ఎప్పుడైతే ఇటువంటి దైవిక వాక్యాలను మనం ఎప్పుడైతే ప్రతి క్షణము ప్రతిరోజు రోజుకి ఒక్కసారి ఉదయం రాత్రి మనం చదువుకుంటూ ఉంటామో నిజంగా అదే సృష్టి చేయబడుతుంది మాస్టర్స్. అది మనం సాధన చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.